గారు మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. మాత్రం ప్రేమ ఉన్నా మా భూములు మా గొప్ప చెప్పండి. మా గిరిజన సోదరులకు సంబంధించిన 2 లక్షల ఎకరాలు ముప్పు గురి కాకుండా పోలవరం కట్టుకునే కార్యక్రమం చేయండి. ఎత్తు తగ్గించడానికి కూడా అడగటమే కాకుండా బనకచెర్లకి ఎట్టి పరిస్థితుల్లో మా మంత్రి గారు చెప్పినట్టు ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకునేది లేనే లేదు. మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ పూర్తయిన తర్వాత మనకి రావాల్సినటువంటి నికర జలాలు ఫ్లడ్ వాటర్స్ మన వాటా అంతా అయిపోయిన తర్వాతనే మిగతా వాళ్ళు పంచుకునే కార్యక్రమం చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ కేబినెట్ అంతా కూడా పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తూ మరొక్కసారి అనేక గ్రామాల నుంచి వచ్చినటువంటి రైతాంగ సోదరులకు కుటుంబాలందరికీ కూడా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 35,000 ఎకరాలు సంబంధించిన భూములు పసిడి పంటలు పండాలని, ఆ నీళ్లు మీ పాదాలు కడగాలని, ఆ కడిగే క్రమంలో మేమందరం ఒక భూమికి పోషించాలని మీ ఓటు ద్వారా మాకు అవకాశం కల్పించినందుకు మీ అందరికి కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పనిసరిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపక్షమే, ప్రజల కోసమే పనిచేస్తుందని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. పేరు పేరున ఈ నియోజకవర్గానికి వచ్చినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, వెంకటరెడ్డి గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, శ్రీహరి గారికి, శాసనసభ్యులు రామదాస్ నాయక్ గారికి, డాక్టర్ రాఘమయ్య గారికి మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టికి ధన్యవాదాలు తెలియజేస్తూ రైట్, ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని 13 జిల్లాలకు వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బయటకు వెళ్లే ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఇక తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ల పెంపు బిల్లుపై కాంగ్రెస్ అగ్రనేత రాజ్యసభ సభ్యుడు జయరాం రమేష్ స్పందించారు. ఈ మేరకు ఆయన ఇవాళ ఎక్స్ వేదికగా తెలుగులో ఆసక్తికర పోస్ట్ చేశారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ను ప్రశ్నించారు. 2023 నవంబర్ 9న బీహార్ అసెంబ్లీ షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, ఓబీసీలు, వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లను 65% పెంచే బిల్లును ఆమోదించారని తెలిపారు. నవంబర్ 10, 2023న లెజిస్లేటివ్ కౌన్సిల్ కూడా ఆమోదం తెలిపిందన్నారు. గవర్నర్ తన సమ్మతి ఇచ్చిన తర్వాత ఆ బిల్లు 2023 నవంబర్ 21న అధికారికంగా చట్టంగా మారిందని పేర్కొన్నారు. ఇక మంత్రి పొన్నం ప్రభాకర్ క్విట్ ఇండియా దినోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం మహిళా కార్యకర్తలతో రాఖీ వేడుకల్లో పాల్గొని రాఖీలు కట్టించుకున్నారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి అందరూ ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా నఫరత్ ఛోడో భారత్ జోడో సందేశాన్ని అందిస్తున్నారని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఈ కార్యక్రమం జరిగింది. సాధించుకొని కష్టపడి ప్రాణాలర్పించి పోరాటం చేసి
సాధించుకున్న స్వాతంత్రాన్ని కాపాడుకునేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఈరోజు భారత రాజ్యాంగాన్ని మారుస్తామని ఒకవైపు ప్రజాస్వామ్యానికి కూలీ చేస్తూ మతపరమైనటువంటి అంశాల ద్వారా ప్రేరేపితం చేస్తూ దేశాన్ని విభజన వైపు తీసుకుపోయేటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఆనాడు దేశ స్వాతంత్రం కోసం ఏ విధంగా పోరాడిందో ఈరోజు మళ్ళీ రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి కానీ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి కానీ నఫరత్ చోడో భారత్ చోడో అని మన నాయకుడు రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా తిరుగుతున్నటువంటి మాటను తిరిగి మనమందరం కూడా ఆనాడు మనం స్వతంత్ర ఉద్యమంలో కూడా పాల్గొనలేకపోవచ్చు. కానీ మన పెద్దలు అనేక మంది ప్రాణాలు అర్పించి కష్టపడి పోరాటం చేసి సాధించుకునే స్వాతంత్రాన్ని భావి తరాలకు ప్రజాస్వామికంగా మాట్లాడే హక్కు, జీవించే హక్కు, స్వేచ్ఛ అన్ని రకాల మనం పొందాలంటే ప్రజాస్వామిక రాజ్యాంగపరమైనటువంటి వ్యవస్థ కొనసాగాలి. కాబట్టి అది కాపాడుకునే బాధ్యత ఈరోజు ప్రతి పౌరుడి భారం ఉంది. ఆ పౌరులను చైతన్యపరిచి ఈ వ్యవస్థను కాపాడుకునే బాధ్యతలో కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామికమైనటువంటి ఆలోచనతో పోయే సందర్భంలో మనం ఈరోజు సాధించుకొని కష్టపడి ప్రాణాలు అర్పించి పోరాటం చేసి సాధించుకున్న స్వాతంత్రాన్ని కాపాడుకునేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఈరోజు భారత రాజ్యాంగాన్ని మారుస్తామని ఒకవైపు ప్రజాస్వామ్యానికి కూలీ చేస్తూ మతపరమైనటువంటి అంశాల ద్వారా ప్రేరేపితం చేస్తూ ఇక నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండింది. గరిష్ట నీటి మట్టం 590 అడుగులు చేరడంతో 26 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. పాల పొంగులా జారుతున్న వరద నీరు పర్యాటకులను ఆకట్టుకుంటుంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ప్రతిరోజు 50,000 క్యూసెక్కుల వరద కొనసాగడంతో సాగర్ రెండోసారి క్రాస్ గేట్లు తెరిచారు. ప్రాజెక్టులో 312.0450 టీఎంసీల నీటి నిల్వ ఉంది. అనకాపల్లి జిల్లా పూడిమడక శివారు జలారిపాలెనికి చెందిన మత్స్యకారుల వలలో అరుదైన భారీ చేప చిక్కింది. సముద్రంలో వేటకు వెళ్లిన ఓ మత్స్యకారుడికి 400 నుండి 500 కిలోల బరువున్న కితలం చేప దొరికింది. చేపను బోటులోకి ఎత్తుకుపోవడంతో తాడుతో కట్టి నీటిలోనే తీరానికి లాగారు. ఈ భారీ చేపను వ్యాపారులు 30,000కు కొనుగోలు చేసినట్లు చెప్పారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం గ్రామంలో రాఖీ పండుగ రోజే అనారోగ్యంతో శంకరబోయిన యాకన్న మృతి చెందారు. అదే రోజు జరిగిన అంత్యక్రియల సందర్భంగా అతడి అక్కలు పూలమ్మ, జయమ్మ, దేవ, నాగమ్మ, నీలమ్మ కన్నీళ్ల మధ్య తమ్ముడి మృతదేహానికి రాఖీ కట్టి భావోద్వేగానికి లోనయ్యారు. మరణం మా బంధాన్ని తుంచలేకపోయిందని అన్నట్లుగా ఆ అక్కల ఆవేదన అందరి హృదయాలను తాకింది.
మరికొద్ది రోజుల పాటు రాజకీయాలకు దూరంగా ఉంటానని తెలిపిన మాజీ మంత్రి మల్లారెడ్డి రిటైర్మెంట్ పై యూటర్న్ తీసుకున్నారు. ఈ రోజు ఉదయం ఓ కార్యక్రమంలో మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ రిపోర్టర్ నిన్నటి వ్యాఖ్యలపై ప్రశ్నిస్తూ వారసత్వాన్ని కొనసాగిస్తారా అని ప్రశ్నించారు. తాను రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకునే ప్రసక్తే లేదని, నిన్నటి తన వ్యాఖ్యలు తప్పుగా వెళ్లాయని అన్నారు. తనను నిన్న విలేకరి ఏ పార్టీలో చేరుతారన్నది అడిగిన ప్రశ్నకు స్పందించానని, తాను దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థలను ఏర్పాటు చేస్తానని, ఇంకా 3 సంవత్సరాలు పదవి తనకు ఉందని, అలాగే ప్రస్తుతం తనకు 73 సంవత్సరాలు ఉన్నాయని చెప్పినట్లు గుర్తు చేశారు. అలాగే జపాన్ దేశంలో రిటైర్మెంట్ లేదని, అలాగే తనకు కూడా రాజకీయాల నుంచి రిటైర్మెంట్ లేదని, తాను రాజకీయాల నుంచి తప్పుకోనని మాజీ మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు. మరికొద్ది రోజుల పాటు తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటారని తెలిపిన మాజీ మంత్రి మల్లారెడ్డి రిటైర్మెంట్ పై యూటర్న్ తీసుకున్నారు. ఈ రోజు ఉదయం ఓ కార్యక్రమంలో మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ రిపోర్టర్ నిన్నటి వ్యాఖ్యలపై ప్రశ్నిస్తూ వారసత్వాన్ని కొనసాగిస్తారా అని ప్రశ్నించారు. తాను రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకునే ప్రసక్తే లేదని, నిన్నటి తన వ్యాఖ్యలు తప్పుగా వెళ్లాయని అన్నారు. తనను నిన్న విలేకరి ఏ పార్టీలో చేరుతారన్నది అడిగిన ప్రశ్నకు స్పందించానని, తాను దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థలను ఏర్పాటు చేస్తానని, ఇంకా 3 సంవత్సరాలు పదవి తనకు ఉందని, అలాగే ప్రస్తుతం తనకు 73 సంవత్సరాలు ఉన్నాయని చెప్పినట్లు గుర్తు చేశారు. అలాగే జపాన్ దేశంలో రిటైర్మెంట్ లేదని, అలాగే తనకు కూడా రాజకీయాల నుంచి రిటైర్మెంట్ లేదని, తాను రాజకీయాల నుంచి తప్పుకోనని మాజీ మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు. మున్సిపాలిటీ అయిపోయింది, ఇప్పుడు జీహెచ్ఎంసీలో కలుపుతానంటున్నారు. కానీ అది జర బాధాకరం ఉంది. 27 మంది కార్పొరేటర్లు బాగా వాళ్ళ సొంతం లెక్క కష్టపడి బాగా అభివృద్ధి చేసిండ్రు. ఇప్పుడు చూస్తున్నాం జవహర్ నగర్ను వాసన రాకుండా క్యాపింగ్ చేసి 144 కోట్లతోటి మొత్తం ఆ రామ్కి వాళ్ళని అందరూ కట్టడి చేస్తే, ఇప్పుడు రామ్కి వాళ్ళని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, రామ్కి కట్టడి పోయింది. ఇంకొచ్చి నాగారం కానీ మళ్ళీ వాసన వస్తుంది, కానీ కట్టడి చేస్తలేరు. నేను అనలేదయా నిన్న, వాళ్ళు ఏదో రాంగ్ తోటి మెసేజ్ తోటి స్పీడ్లో పోయింది. కానీ రాజకీయంలో రిటైర్మెంట్ ఉండదు, యాది పెట్టు. రాజకీయంలో రిటైర్మెంట్ ఉండదు. నేను విద్యా సంస్థలు దేశమంతా ఓపెన్ చేస్తా అని చెప్పిన. రాజకీయంలోకి నువ్వు ఒక ఆయన అడిగిండు, విలేకరు తమ్ముడు అడిగిండు ఏంటంటే, నువ్వు బీజేపీలోకి పోతావా తెలుగుదేశంలో పోతావా అని అడిగితే, నేను ఏ దేశంలో పోను, ఏ పార్టీలో పోను, నేను ఇంకా నాకు 3 ఏళ్ళు ఉంది, 73 సంవత్సరాలు ఉంది అని చెప్పిన. జపాన్లో రిటైర్మెంట్ లేదు, నాకు కూడా రిటైర్మెంట్ లేదు. ఇక్కడ ఇప్పుడు జవహర్ నగర్ ఒక పట్టణం అయిపోయింది, ఓ మున్సిపాలిటీ అయిపోయింది, ఇప్పుడు జీహెచ్ఎంసీలో కలుపుతానంటున్నారు. కానీ అది జర బాధాకరం ఉంది. 20 ఖమ్మం జిల్లా వేంసూర్ మండలంలోని కుంచపర్తి వద్ద ఎన్ఎస్పీ సాగర్ కాలువకు భారీగా గండి పడింది. గుండ్లు పరిశీలించకుండా కాలువ లాక్లు ఎత్తడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. కుంచపర్తి వద్ద పడిన గుంటితో మంచినీళ్ల చెరువులోకి వరద నీరు భారీగా చేరుకుంది. గండి పడిన విషయం స్థానికులకు కూడా గుర్తించలేకపోవడంతో నీరంతా వృధా కాకపోతుంది. గండిని ఈ రోజు ఉదయం స్థానిక రైతులు గుర్తించారు. అయితే ఎన్ఎస్పీ అధికారులు అందుబాటులో లేకపోవడంతో సాగర్ నీరంతా వృధాగా పోతుందని రైతులు ఆవేదన చేస్తున్నారు. మరోవైపు మంచినీటి చెరువులకి సాగర్ నీరు భారీగా చేరడంతో చెరువు పూర్తిగా నిండి ప్రమాదకరంగా మారింది. అధికారులు వెంటనే స్పందించి కాలువకు పడిన గండిని పూడ్చాలని రైతులు కోరుతున్నారు.
రాఖీ పండుగ అనేది అన్నా చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు ప్రేమానుబంధానికి ప్రతీకగా నిలుస్తుందని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి శుభాకాంక్షలు తెలియజేశారు. తనతో రక్త సంబంధం లేకపోయినా వైఎస్ఆర్ అనే మూడక్షరాల అనుబంధం తమకు ఒకటిగా చేసిందని అన్నారు. తమ్ముళ్ళు తనను కాపాడుకుంటున్న ప్రతి ఒక్కరికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. వారు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని కిష్ట్వార్ జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. ధూల్ ప్రాంతంలో భద్రతా బలగాలు ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. నిఘా సంస్థల నుంచి వచ్చిన సమాచారం మేరకు ధూల్ ప్రాంతంలో భద్రతా బలగాలు ఉగ్రవాదులు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ సమయంలో భద్రతా బలగాలపైకి ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. భద్రతా బలాలకు జరిపిన కాల్పుల్లో ఉగ్రవాది హతమయ్యాడు. చనిపోయిన ఉగ్రవాదికి సంబంధించిన వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. ప్రస్తుతం కిష్ట్వార్లో ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.